ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల 16వ తారీఖున కుంభరాశిలో 3 గ్రహాల కలయిక అనేది జరుగుతుంది అన్నారు కదండి. అసలు దీనికి ఏది సంకేతంగా తెలుసుకోవచ్చు ఇలా కలయిక వల్ల? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. కుంభరాశిలో 3 గ్రహాల కలయిక అనేటటువంటిది చాలా అదృష్ట యోగాన్ని సూచిస్తూ ఉంది. ఎందుకంటే 3 గ్రహాలు అనేటటువంటివి కలయిక కుంభరాశిలో జరుగుతుంది అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేటటువంటిది కొంతవరకు తగ్గేటటువంటి అవకాశం కుంభరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ కుంభరాశిలో శుక్రుడు, కుజుడు, శని ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటటువంటి అంశం. ఈ 3 గ్రహాలు విభిన్నమైనటువంటి పరిస్థితులను, ప్రభావాలను మనిషి మీద చూయించేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాలు. ఇప్పుడు జాతకంలో నీకు శుక్ర మహర్దశ పట్టిందిరా అని అంటూ ఉంటాం మా వాడుకలో. అంటే దానికి అర్థం ఏంటి? శుక్ర మహర్దశ అనేటటువంటి మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుంది. ధనానికి కానీ, ఐశ్వర్యానికి కానీ, వైవాహిక జీవితానికి కానీ డేస్ నడుస్తాయంటే. అలాగే కుజుడు రోగకారకుడు, రుణకారకుడు అని చెప్తూ ఉంటాము. అంటే అప్పుల బాధలు తీరడానికి, అలాగే ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి కూడా కుజుడు కారణమవుతాడు. అలాగే కుజుడు అప్పుల బాధను పెరగడానికి, రోగాలను పెరగడానికి కూడా కారకుడు అవుతాడు. కానీ ఆ గ్రహం ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది కుజుడు చూపిస్తూ ఉంటాడు. అలాగే శని ప్రాణకారకుడు అని చెప్తూ ఉంటాం జాతకంలో. అయితే ఈ 3 గ్రహాలు కూడా కలయిక జరగడం అనేటటువంటిది చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటనలు. అయితే ఈ సమయంలో ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల, ఈ గ్రహాలు కూడా ఎప్పుడు కలుస్తున్నాయి అంటే మనకు మార్చి 16వ తారీఖు నుండి ఈ యొక్క గ్రహాలు 31వ తారీఖు మార్చి వరకు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది. అయితే దాదాపుగా ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 15 రోజుల పాటు ఉంటుంది. ఈ 15 రోజులు ఈ 3 రాశుల వారికి చాలా అద్భుతము, మహర్జాతకం అనేటటువంటిది పడుతుంది. ఎవరికి? మొట్టమొదటిగా కుంభరాశి వారికి. కుంభరాశిలోనే గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం, కుజుడి యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం, ఈ 3 అనుగ్రహాలు కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలుస్తున్నాయి. అలాగే తదుపరి వాళ్లకు మిథున రాశి వారికి, ఆ తదుపరి రాశి వారికి సింహరాశి వారికి, అలాగే చూసుకుంటే గనక తులారాశి వారికి, ఈ 3 రాశుల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగే అవకాశము ఇప్పుడు రాబోయే రోజుల్లో కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంకేతం ఏమిటి అనేటటువంటి అంశం కనుక మనం చూసుకుంటే, ఈ యొక్క శుక్రుడు అనేటటువంటి గ్రహము అష్టైశ్వర్యాలను వృద్ధిలోకి తీసుకొస్తూ ఉంటాడు. అలాగే ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయి అని అంటే గనక అవి తొలగించుకోవడానికి శుక్రుడు కాంబినేషన్గా ఉంటాడు. కుజుడు రోగకారకుడు, రుణకారకుడు అని చెప్పాము. రుణాలు తీర్చుకోవడానికి, రోగాన్ని నాశనం చేసుకోవడం, అంటే రోగాలు ఎవరికైతే ఉన్నాయో అంటే హెల్త్ ఇష్యూస్ అంటున్నాం, అలాంటి హెల్త్ ఇష్యూస్కి ఒక మంచి పరిష్కారం దొరకాలి అంటే ఈ 15 రోజులలో వాళ్ళకి ఏదో ఒక పరిష్కారం అనేటటువంటి దొరుకుతుంది. శని ప్రాణకారకుడు అని చెప్పాము. ప్రాణకారకుడు ప్లస్ శని చేసేటటువంటి మేలు గ్రహాలలో ఏది కూడా చేయదు. శని ఎప్పుడూ కూడా మనం తిడుతూ ఉంటాం, మరి నీ జాతకంలో శని ఉందంటాము, నెత్తి మీద శని కూర్చుందని ఇలా విమర్శిస్తుంటాము తప్ప జాతకంలో శని చేసేటటువంటి మేలు ఇంకెవ్వరు కూడా చేయరు. ఎందుకంటే అందుకే శనిని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది. మనం చేసినటువంటి కర్మలకు మాత్రమే ప్రాయశ్చిత్తాన్ని ఇస్తాడు తప్ప అలాగని శని ఏమీ నీచం చేసేటటువంటి వాడు కాదు. జాతకంలో శని దశ కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని కూడా సూచించేటటువంటి ఒక మంచి గ్రహమే అని చెప్పుకోవాలి. ఈ 3 గ్రహాల యొక్క కాంబినేషన్ వల్ల ఈ రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. అవి కేవలం ఎన్ని రోజులు? మళ్ళీ 15 రోజుల పాటు మాత్రమే అదృష్ట యోగం అనేటటువంటిది. ఇప్పుడు జాతకంలో ఉదాహరణకు చెప్తూ ఉంటాము, అదృష్టం ఒకటేసారి తలుపు తడుతుందిరా నాయన, దురదృష్టం నువ్వు తీసేంత వరకు తడుతూనే ఉంటుంది అని అంటుంటావు. అంటే మనిషి యొక్క జీవితంలో కూడా కొన్ని గోల్డెన్ డేస్ వస్తూ ఉంటాయంటారు చూసారా. ఈ 15 రోజులు వాళ్ళకు చాలా అద్భుతమైనటువంటి రోజులు కనుక ఈ 15 రోజులలో వాళ్ళ జీవితం టర్నింగ్ పాయింట్ తీసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది కలుగుతుంది. కనుక రాబోయేటటువంటి రోజులలో ఈ మార్చి 16 నుండి మార్చి 31 వరకు ఈ రాసుల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు.
కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే గనక పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులు సాధించగలుగుతారు. వృత్తి, విద్య, ఆరోగ్యంలో మంచి స్థాయిని వెళ్ళగలుగుతారు. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, ట్రాన్స్‌ఫర్స్ జరగడము ఇలాంటివి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు ఎవరైతే పీడించబడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ 15 రోజుల్లో ఏదో ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది వాళ్ళ జాతకంలో కనిపించబోతుంది. కాకపోతే అదృష్టాన్ని వీళ్ళు ఆస్వాదన చేసుకోవాలి. అదృష్టాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఈ యొక్క అదృష్టాన్ని కాలదన్నుకుంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే భగవంతుడు కేవలం ఒక దారిని చూయించేటటువంటి వాడు మాత్రమే. ఆ దారిలో వెళ్ళేటటువంటి మార్గం కానివ్వండి, ఆ దారిలో మనము అనుభవించే పరిస్థితులు కానివ్వండి, అవి పూర్తిగా మనకు అనువయంగా ఉండేటటువంటి పరిస్థితులు. అలాగని చెప్పేసి భగవంతుడు, ప్లానెటరీ పొజిషన్ ఇవి రెండూ కూడా చూసుకుంటే గనక భగవంతుడు అవకాశాన్ని కలిగించుకునేటటువంటి వాడు. ప్లానెటరీ పొజిషన్ మనకు దిశానిర్దేశం చూయించేటటువంటివి. మనం మానవుడు ఏం చేయాలి? వాటన్నిటినీ కూడా మనం ఆస్వాదించి వాటన్నిటినీ కూడా ప్రయోజనకారకంగా మనం చేసుకునేటటువంటి విధానం ఏర్పరచుకోవటమే ఈ గ్రహాల యొక్క కూటమి అంటే ఏంటి? గ్రహాలు సంయోగం జరిగినప్పుడు, అంటే గ్రహాలు ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ, ఆ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలంటే దానికి పెట్టవలసినటువంటి ఎఫెక్ట్స్ మనం పెడితేనే దాని నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ మనం గెయిన్ చేసుకోగలుగుతాం, మనం స్వీకరించుకోగలుగుతాం. అలా కాదని చెప్పేసి దాన్ని మనము విస్మరించేసి అయ్యో జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది అంటే ఎవరు ఏమీ చేయలేరు. ఈ 15 రోజులు కీలకమైనటువంటి రోజులు. ఈ కీలకమైనటువంటి రోజులలో వాళ్ళకంటూ ఒక మార్గం అనేటటువంటిది ఏర్పడుతుంది. అదృష్టం అనేటటువంటిది వరుస్తుంది. కనుక ఆ అదృష్టాన్ని వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటారు అనేటటువంటిది మన చేతిలో ఉంటుంది. ఏదైనా 99% మన చేతిలోనే ఉంటుంది. ఆవగింజ అదృష్టం అంటారు చూసారా, ఆ ఆవగింజ అదృష్టమే ఈ గ్రహాల ప్లానెటరీ పొజిషన్. ఈ పొజిషన్ ఎప్పుడు మారుతుంది, మనిషి మీద ఎప్పుడెప్పుడు ప్రభావితం చూపిస్తుంది అనేటటువంటిది ఆ యొక్క గ్రహాల యొక్క సంయోగం ద్వారానే జరుగుతుంది. కనుక గ్రహాలు మారినప్పుడు మనిషి మీద తప్పకుండా ప్రభావితం చూయించేటటువంటివే ప్లానెటరీ పొజిషన్. అవి మారినప్పుడు మన జీవితంలో అదృష్టము, దురదృష్టము, సుఖము, దుఃఖము అన్నీ కూడా దాని ద్వారానే కలుగుతాయి. కనుక ఈ అదృష్ట యోగం అనేటటువంటిది మీరు ఆస్వాదించాలంటే ఈ 15 రోజులు మీ జీవితంలో ఏదైనా సాధించగలిగేటటువంటి క్యాపబిలిటీ మీకు వస్తుంది. కనుక ఆ టైం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకుంటే అన్ని అవకాశాలు చాలా సూపర్గా ఉంటాయమ్మా. గురుగారు, ఇలా వచ్చిన అదృష్టాన్ని మనం అంటే వినియోగించుకోవాలంటే ఇది సంబంధించిన మంత్రం అంటూ ఉందండి? ఉంటుందమ్మా, తప్పకుండా. మంత్రం అనేటటువంటిది ఉంటేనే జీవితానికి ఒక అర్థము, పరమార్థం. మంత్రం ద్వారా శక్తిని పొందగలిగేటటువంటి అవకాశాలు, శక్తి సామర్థ్యాలు ఒక మంత్రానికే ఉన్నాయి. వీళ్ళు గనక ఏ మంత్రాన్ని జపించాలి అని అనుకుంటే గనక వీళ్ళు నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చదువుకుంటే సరిపోతుంది. దేవానాంచ ఋషీనాంచ గురువు కాంచన సన్నిభం వందనీయంతి లోకేశం తం నమామి బృహస్పతిం. ఇది గురువుకి సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి మంత్రము. అలాగే అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్తనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ 2 మంత్రాలు జపిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇవి అదృష్టాన్ని ఇచ్చేటటువంటివి. దానికి క్వైట్గా మనకు దానికి దశలు ఉంటాయి కదా, ఆ దశలకు సంబంధించినటువంటి మంత్రాలు, ఈ 2 మంత్రాలు జపిస్తే వాళ్ళకు అదృష్టం ఇంకా తొందరగా వరించే అవకాశం కనిపిస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.